స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆదేశాలతో నకిలీ మద్యం తయారీ, ప్రభుత్వంపై బురద జల్లే కుట్ర పన్నారని ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వెల్లడి. కల్తీ మద్యం కేసు దర్యాప్తునకు సిట్, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు, పక్షం రోజులకోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. అమరావతిలో సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు, ఇంటికో పారిశ్రామికవేత్త విధానం రాజధాని నుంచే మొదలవ్వాలని సీఎం ఆకాంక్ష. ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు భేటీ, కర్నూలు సభ, విశాఖ సిఐఐ సదస్సుకు ఆహ్వానం, రేపు వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్తో ఒప్పందం. సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రేవంత్ ఆదేశాలు, అత్యవసర ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 60 కోట్ల రూపాయలు విడుదల. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల, కాంగ్రెస్ ఓట్ల చోరీకి పాల్పడిందని ఈసీకి కేటీఆర్ ఫిర్యాదు, హస్తం పార్టీ మజ్లిస్ ముసుగేసుకుందన్న బీజేపీ. గాజాలో ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన హమాస్, సుమారు 2000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన నెతన్యాహు సర్కార్. ఈ ఏడాది 3 ఆర్థిక శాస్త్రంలో నోబెల్, కొత్త ఆవిష్కరణలు నిరంతర వృద్ధికి దోహదం తీరు ఆవిష్కరించిన శాస్త్రవేత్తలకు పురస్కారం.